మానవాళికి బుద్ధుడి బోధనలు అనుసరణీయమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుద్ధ పౌర్ణిమను పురస్కరించుకుని సికింద్రాబాద్లోని మహాబుద్ధ విహార్ను ఆయన సందర్శించారు. బుద్ధుడి విగ్రహానికి పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అధికారం ఉండి వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌతమ బుద్ధుడు కలిగిన జ్ఞానోదయంతో గయా బిహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైన ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము.